500 ఏళ్ల హిందువుల ప్రాణత్యాగాలు ఫలించాయి. కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 22 జనవరి 2024 ప్రతి హిందువు 100 ఏళ్ల నిరీక్షణ రానే వచ్చింది. అవును, భరత భూమిపై తిరిగిన అయోధ్య రామయ్య మళ్ళీ తిరిగి అయోధ్య రామ మందిరంలో కనిపించబోతున్నారు. అయోధ్య అంటేనే రాముడు కదా, మరి రామ మందిరాన్ని నిర్మించడానికి 500 ఏళ్ళు ఎందుకు పట్టింది? అసలు రామ మందిరాన్ని కూల్చేసి బాబ్రీ మస్జిద్ని ఎందుకు ఎవరు కట్టారు? ఇదంతా పక్కన పెడితే హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న 500 ఏళ్ల రామమందిరం గొడవని సుప్రీంకోర్టు ఎలా సాల్వ్ చేసింది? అలాగే ఈ ఆలయ నిర్మాణానికైనా 1800 కోట్లు ప్రజల డబ్బో కాదో కూడా తెలుసుకుందాం. ఇలాంటి ఇంకెన్నో విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం శ్రీరాముని పూర్వీకులలో ఒకరు మహారాజు ఆయుధ్. ఈ ఆయుధ్ అనే పేరు సంస్కృతంలోని యుద్ధ్ అనే పేరు నుంచి వచ్చింది. సో ఆయుధ మహారాజు అక్కడ పుట్టాడు కాబట్టి ఆ ప్రదేశానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే మన తెలుగులో జయించ సఖ్యం కానిది, అంటే జయించడానికి సాధ్యం కానిది అని అర్థం. అయితే మన భారతదేశంలోని అతి పురాతనమైన నగరాల్లో ఈ అయోధ్య కూడా ఒకటి. చరిత్ర ప్రకారం అప్పట్లో అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా కూడా ఉండేది. శ్రీరాముడి కుమారుడు అయోధ్యలో 3000కు పైగా రామమందిరాలను నిర్మించాడు. మరి ఇప్పుడు ఉన్నాయా అంటే నిన్నో మొన్నో కట్టిన పెద్ద పెద్ద డ్యామ్లు, బ్రిడ్జిలు, బిల్డింగ్లే కూలిపోతున్నాయి. అలాంటిది 7000 సంవత్సరాల కిందట కట్టినవి చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. బట్ వాటికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. సరే, ఈ టాపిక్ అంతా పక్కన పెట్టండి. అయితే రామ మందిరాన్ని నిర్మించడానికి 500 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అండ్ అయోధ్యలో బాబ్రీ మస్జిద్ ఎలా వచ్చింది? ఇవి తెలియాలంటే మన చరిత్రలోకి వెళ్ళాలి. 1528 అయోధ్యలో ఉన్న రాముని ఆలయాన్ని కూల్చేసి మసీదుని నిర్మించారు. ఎలా అంటే అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ అక్కడ ఉన్న ఆలయాన్ని కూల్చేసి మసీదుని కట్టమని ఆదేశించాడు. సో ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు. అయితే బాబర్ ఆదేశం ప్రకారం అక్కడ మసీదు కట్టారని ఆ మసీద్ గోడల మీద రాసి ఉంది. కానీ అక్కడున్న రామాలయాన్ని కూల్చి కట్టారని మాత్రం ఎక్కడా లేదు. కానీ రామాలయాన్ని పగలగొట్టే మసీదు కట్టారనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ మసీదు కింద ముందుగా ఉన్న రామాలయానికి చెందిన చాలా ఆధారాలు దొరికాయి. అండ్ ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది అందరికీ తెలుసు. అప్పట్లో ముస్లిం రాజులు హిందూ దేవాలయాన్ని కూల్చేసి ఆ ప్లేస్లో మసీదులు కట్టేవాళ్ళని. అయితే 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే హిందూ రాజు ఆ మసీదు ఉన్న 2.77 ఎకరాల ల్యాండ్ని కొనేసి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. సో అతను కొన్న తర్వాత పూజలు చేసుకోవడానికి లోపలికి హిందువులకు కూడా పర్మిషన్ ఉండేది. ఒక పక్క హిందువులు పూజలు చేసుకునేవాళ్ళు అండ్ ఇంకో పక్క ముస్లిమ్స్ నమాజులు చేసుకునేవాళ్ళు. అయితే ఈ గొడవ అంతా ఆ 2.77 ఏకర్స్ ల్యాండ్ గురించే. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇదే ఆ 2.77 ఏకర్స్ ల్యాండ్ మ్యాప్. ఇందులో ఒకవైపు మసీదు ఉంది అండ్ దానికి ఎదురుగా ఉన్నదే రామ్ చెపుత్ర. అక్కడే సీతారాముల విగ్రహాలు చెక్కతో చేసిన గుడిలో ఉండేవి. సో ఎప్పటి నుంచో హిందువులందరూ ఆ మసీద్ గుడిని కూల్చి కట్టారని, ముస్లిమ్స్ కాదు ఆ ప్లేస్ మాదని గొడవలు పడేవాళ్ళు. ఇలా ఉండగా 1850లో మళ్ళీ హిందువులకి ముస్లిమ్స్కి మధ్య గొడవ జరిగింది. తర్వాత హిందువులందరూ ఆ 2.77 ఏకర్స్ ల్యాండ్ మాకు ఇచ్చేస్తే గుడిని కట్టుకుంటామని డిమాండ్ చేశారు. కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అలాగే ఫ్యూచర్లో గొడవలు రాకుండా ఉండటం కోసం ఆ 2.77 ఏకర్స్లో ఉన్న మసీద్ చుట్టూ ఒక ఫెన్స్ కట్టి అది ముస్లిమ్స్కి ఇచ్చేశారు. అండ్ ఆ పక్కనున్న ప్లేస్ని హిందువులు పూజలు చేసుకోవడానికి ఇచ్చేశారు. బట్ తర్వాత చాలా గొడవలు జరిగాయి. కానీ ఎప్పటి నుంచో ఈ స్థలం కోసం 3 గ్రూపులు బాగా పోరాడాయి. నెంబర్ 1 విశ్వ హిందూ పరిషత్. రాముడు అయోధ్యలో జన్మించాడు కాబట్టే అయోధ్యని రామ జన్మభూమి అని వేల సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు. సో మసీద్ కట్టకముందు అక్కడ రామాలయం ఉండేది కాబట్టి అది హిందువులకే చెందుతుందని. నెంబర్ 2 సున్నీ సెంట్రల్ వాక్ బోర్డు. ముస్లిమ్స్ యొక్క ఈ కమ్యూనిటీ కూడా ఆ మసీద్ని బాబర్ కట్టించాడు. మేము ఎప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ప్లేస్ మాదేనని. నెంబర్ 3 నిర్మోహి అకారా. అంటే ఇందులో కొంతమంది పోజర్లు కూడా ఉన్నారు. వాళ్ళేమంటారంటే మేము ఎప్పటి నుంచో రాముని యొక్క సేవలు చేస్తున్నాం కాబట్టి అక్కడ గుడి కట్టి ఆ గుడిపైన పూర్తి హక్కు, గుడి యొక్క ఆదాయం పూర్తిగా మాకే చెందాలని వాళ్ళు వాదించేవాళ్ళు. ఇలా ఈ 3 గ్రూపులు కూడా కొన్ని ఏళ్ల తరబడి కోర్టులో ఆ ప్లేస్ మాదంటే మాదని పోరాడుతూనే ఉన్నాయి. మళ్ళీ 1885లో మహంతి రఘువీర్ దాస్ ఆ 2.77 ఎకరాల స్థలంలో రామ మందిరాన్ని కట్టుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని కోర్టులో అభ్యర్థన దాఖలు చేశారు. బట్ కోర్టు ఒప్పుకోలేదు. ఇలా గొడవల్లో సగం మధ్యలో మూసేసిన ఆ ప్లేస్ని
మళ్ళీ 1886లో రాముని పూజల కోసం విశ్వ హిందూ పరిషత్ కోర్టులో కేసు వేసింది. కోర్టు ఒప్పుకుంది. దీంతో 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడికి హిందువులు పూజలు చేసుకున్నారు. తర్వాత కూడా ఎన్నో గొడవలు జరిగాయి, కోర్టులో వాదోపవాదాలు కూడా జరిగాయి. ఇలా జరుగుతున్న తర్వాత 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అండ్ కొంతమంది బీజేపీ లీడర్స్ కలిసి పెద్ద ఎత్తున ఆ ప్లేస్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులు ఆ ల్యాండ్ చుట్టూ అడ్డుకున్నారు. కానీ మీటింగ్ అయ్యాక జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కంచె బద్దలగొట్టి మసీదుని కూల్చేశారు. దీంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ ల్యాండ్ ముగ్గురికి సమానంగా వర్తిస్తుంది అని. ఈ తీర్పు 3 వర్గాలకి నచ్చలేదు. దీంతో కేసుని సుప్రీంకోర్టులో వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఒక్కటే చెప్పింది, ఆ ల్యాండ్ మాదే అని. ఎవరు ఎవిడెన్స్తో ప్రూవ్ చేసుకుంటే ఆ ల్యాండ్ వాళ్ళదే అని చెప్పేసింది. అలాగే ఆ సైట్ గురించి బ్రీఫ్గా తెలుసుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. సో ఫైనల్ జడ్జిమెంట్ రోజు రానే వచ్చింది. 2019 నవంబర్ 9 ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం బాబ్రీ మస్జిద్ ఒక హిందూ టెంపుల్ మీదనే కట్టారు. పైగా ఆ భూమి 1717లో శ్రీరాముని పేరు మీద రాసి ఉందని కన్ఫర్మ్ చేసింది. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండడంతో అది హిందువుల స్థలమే అని కన్ఫర్మ్ అయింది. అంటే 1717లో జైసింగ్ ఆ ప్లేస్ని శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ చేయించాడు కదా, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉండటంతో అది హిందువుల ప్లేస్ అని కన్ఫర్మ్ అయింది. కాబట్టి హిందువులు అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చని తీర్పునిచ్చింది. దీంతో ఒక్కసారిగా కోట్ల మంది భారతీయుల గుండెలు ఆనందంతో నిండిపోయాయి. అలాగే పర్మిషన్ లేకుండా మసీద్ కూల్చినందుకు వేరే ప్లేస్లో మసీద్ కట్టడానికి 5 ఎకరాల ప్లేస్ ప్రభుత్వం ఇవ్వాలని తీర్పునిచ్చింది. అండ్ నిర్మోహి అకార కమ్యూనిటీకి దీనిపైన ఎలాంటి హక్కు లేదు. కానీ వీలైతే వాళ్ళకి కూడా ఏదో ఒక మంచి పదవి ఇవ్వాలని ఫైనల్ తీర్పు ఇచ్చింది. కానీ ఈ విజయం అనక ఎంత కష్టం ఉందో పోరాడిన వాళ్ళకి మాత్రమే తెలుసు. వేల మంది ప్రాణాలు విడిచారు. కొన్ని వందల మంది లాయర్లు, లీడర్లు తమ సగ జీవితం కోట్ల చుట్టూ తిరిగారు. ఇలా ఆ 2.77 ఎకరాల స్థలం హిందువులదే అయినా మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం కోసం 72 ఉద్యమాలు జరిగాయి. ఫైనల్గా 73వ ఉద్యమంలో రామ మందిరాన్ని సంపాదించుకున్నారు. సో 2020 ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అండ్ ఇప్పుడు 2024 జనవరి 22 అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ జరుగుతుంది. అయితే కొంతమంది మతోన్మాదులు ఈ గుడిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ గుడి నిర్మాణానికి ప్రజల సొమ్ము దోచుకున్నారు అని. వాళ్ళందరికీ ఒక్కటే సమాధానం, గుడి నిర్మాణానికైన ఖర్చులో ప్రతి రూపాయి కూడా డొనేషన్స్ నుంచి వచ్చినవే. రామమందిర తీర్థయాత్ర ట్రస్ట్ వాళ్ళు 2020 ఫిబ్రవరి నుంచి నిధి సేకరణ అభియాన్ పేరుతో దేశం మొత్తం నిధి సేకరించారు. అయితే రామమందిర నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చు అయ్యాయి. కానీ ఆలయ ట్రస్ట్కి 3400 కోట్లు విరాళం వచ్చింది. దీంతో మిగతా డబ్బు మొత్తాన్ని అయోధ్య డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తామని చెప్పారు. అయితే జనవరి 22, 2024లో జరిగిన ప్రాణ ప్రతిష్టలో బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు? అలాగే బాలరాముడిని రాములల్లా అని ఎందుకు పిలుస్తున్నారు? ఇంతకీ జనవరి 22వ తేదీన ఎందుకు ఈ కార్యక్రమం జరుపుతున్నారంటే, మన పురాణాల ప్రకారం శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఇప్పుడున్న రోజుల ప్రకారం జనవరి 22 ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. అలాగే ఈ అభిజిత్ లగ్నంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. సో చెడుపై విజయం సాధించిన రోజుగా ఈ జనవరి 22కి అంత ప్రాధాన్యత ఇస్తారు. అయితే రామ మందిరంలో బాలరాముడిని ముందుగా ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారంటే, రాముడు జన్మించిన రామ జన్మభూమి అయోధ్యలో రాముడు బాలుడుగానే జన్మించాడు. అలాగే అయోధ్యలో అప్పటి నుంచి చాలామంది రాముడిని బాలుడుగానే పూజిస్తారు. అందుకే అయోధ్యలో ముందుగా బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు. మరి బాలరాముడిని రామ్ లల్లాని ఎందుకు పిలుస్తున్నారంటే, తులసీదాస్ రచించిన రామచరితమానస్లో బాలరాముడిని అంటే చిన్నతనంలో ఉన్న రాముడిని రామ్ లల్లాని తులసీదాస్ పేర్కొన్నాడు. అదే పేరుని మళ్ళీ ఇప్పుడు మనం వాడుతున్నాం. రామ్ లల్లాని తులసీదాస్ ఎందుకన్నారంటే, మనం చిన్నపిల్లల్ని ఎలా అయితే ముద్దుగా పేర్లు పెట్టి పిలుస్తామో అలాగే అప్పుడు అయోధ్యలో చిన్నపిల్లల్ని లల్లా అని పిలిచేవారంట. అలాగే రాముడిని కూడా రామ్ లల్లాని పిలిచేవారంట. అందుకే మళ్ళీ ఇప్పుడు అదే పేరును మనం పిలుస్తున్నాం. అలాగే బాలరాముడి ప్రతిష్టకు దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల కానుకలు వచ్చాయి. అండ్ అయోధ్యకు వెళ్ళడానికి చాలా రాష్ట్రాల నుంచి ఎన్నో రకాల రవాణా సదుపాయాలు కల్పించారు. ఇలా 500 ఏళ్ల హిందువుల కల నెరవేర్చినందుకు మోదీ గారికి నా పాదాభివందనాలు. సో అయోధ్యలో మళ్ళీ రాముడిని చూస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ తప్పకుండా జై శ్రీరామ్ అని మాత్రం కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై శ్రీరామ్. रघुनंदन रघुवर सेवन रघुपति चायन